హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద ఒక చిన్న బంగారు గని మన సొంతమైతే మన 7 తరాల తలరాత మారిపోతుందని సంబరపడిపోతాం. కానీ అంతరిక్షంలో ఒక భారీ కొండ తిరుగుతోంది. అది మొత్తం బంగారం, ప్లాటినం, నికెల్తో తయారైంది. అవును, నాసా శాస్త్రవేత్తలు గుర్తించిన 16 సైకి అనే ఈ గ్రహ శకలం విలువ ఎంతో తెలుసా? అక్షరాల $10 క్వాడ్రిలియన్. అంటే ఆ ఒక్క కొండను భూమి మీదకి తెచ్చి అమ్మితే ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క మనిషికి సుమారు 9,000 కోట్ల రూపాయలు వస్తాయి. అసలు ఆ బంగారు కొండ ఎక్కడుంది? నాసా పంపిన స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు ఎక్కడుంది? ఈ మైండ్ బ్లోయింగ్ ఫీచర్లో అంతరిక్ష నిధి రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఈ 16 సైకి తిరుగుతోంది. ఇది సాధారణ రాతిముక్క కాదు. దీని వెడల్పు దాదాపు 226 కిలోమీటర్లు. అంటే దాదాపు మన హైదరాబాద్ నుండి విజయవాడ అంత దూరం. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఇది ఒకప్పుడు ఒక గ్రహానికి ఉండాల్సిన లోపలి భాగం. ఏదో భారీ ప్రమాదం వల్ల పైన ఉన్న రాళ్లన్నీ పోయి కేవలం లోపల ఉన్న బంగారం, ఇనుము, ప్లాటినం నిక్షేపాలు మాత్రమే ఇలా ఒక కొండలా మిగిలిపోయాయి. నాసా స్పేస్ మిషన్ ప్రకారం ఇది మన సౌర వ్యవస్థలోనే అత్యంత ఖరీదైన వస్తువు. 10 క్వాడ్రిలియన్ అంటే ఒకటి పక్కన 16 సున్నాలు. భూమి మీద ఉన్న మొత్తం సంపదను కలిపిన ఈ ఆస్ట్రాయిడ్ విలువలో 1% కూడా ఉండదు. ఒకవేళ ఎలన్ మస్క్ లేదా నాసా ఈ నిధిని భూమి మీదకి తీసుకొస్తే అప్పుడు బంగారం ధర ఇనుము కంటే తక్కువైపోతుంది. ఎందుకంటే మార్కెట్లో సప్లై పెరిగితే రేటు పడిపోతుంది కదా. అప్పుడు మనమందరం బిలియనీర్లో అవటం పక్కన పెడితే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మొత్తం కొప్పుకూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నాసా దీన్ని నిధి కోసం కాకుండా భూమి ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి పరిశోధిస్తున్నామని చెబుతోంది. ఈ నిధిని కళ్ళారా చూడటానికి నాసా 2023 అక్టోబర్లోనే ఒక స్పేస్ క్రాఫ్ట్ను పంపింది. ఇది ఇప్పుడు అంతరిక్షంలో గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మార్స్ గ్రహాన్ని దాటుకుని ఆస్ట్రాయిడ్ బెల్ట్ వైపు దూసుకెళ్తోంది. ఇది మన మామూలు రాకెట్ లాంటిది కాదు. ఇది సోలార్ ఎలక్ట్రిక్ పోలర్షన్ అనే అత్యాధునిక టెక్నాలజీతో నడుస్తుంది. 2029 ఆగస్టు నాటికి ఇది ఆ బంగారు కొండ దగ్గరకు చేరుకొని అక్కడ మైనింగ్ సాధ్యమేనా, అసలు అక్కడ ఎంత బంగారం ఉంది అనే విషయాలను మనకు చేరవేస్తుంది. నిజంగానే బిలియనీర్లు దీని మీద కన్నేశారు. ప్రపంచంలోనే మొదట ట్రిలియనీరు అంతరిక్షంలోనే పుడతారని నిపుణులు చెబుతున్నారు. చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే చిన్న చిన్న ఆస్ట్రాయిడ్ల నుండి మట్టిని తెచ్చాయి. రాబోయే 20 ఏళ్లలో అంతరిక్షంలో మైనింగ్ చేయటం అనేది ఒక పెద్ద బిజినెస్ కాబోతుంది. 16 సైకి అనేది ఆ బిజినెస్కు కేంద్ర బిందువు. భూమి మీద బంగారం కోసం గనులు తవ్వటం ఆగిపోయి ఆకాశంలో నిధులు వేట మొదలయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. నిజానికి బంగారం అనేది భూమి మీద పుట్టింది కాదు. అది కోట్లాది ఏళ్ల క్రితం నక్షత్రాల విస్ఫోటనం వల్ల అంతరిక్షంలో ఏర్పడి భూమిపైకి వచ్చి పడింది. 16 సైకి మనకు ఒక సందేశాన్ని ఇస్తోంది. మనం ఇంకా ప్రకృతి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని, ఆ 9,000 కోట్లు మన జేబులోకి వస్తాయో లేదో తెలియదు, కానీ ఆ విశ్వం ఎంతటి అనంతమైన సంపదను తన గుండెల్లో దాచుకుందో ఈ బంగారం కొండ నిరూపిస్తోంది. అంతరిక్ష నిధి వేటలో మనిషి గెలుస్తాడా? కాలమే సమాధానం చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, 16 సైకి బంగారు కొండ మిస్టరీ మీకు ఎలా అనిపించింది? ఆ 9,000 కోట్ల రూపాయలు మీకు వస్తే మీరేం చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ స్పేస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.